పాకిస్తాన్ ఎందుకు తమ ఫైటర్ జెట్స్ని మిడిల్ ఈస్ట్కు పంపింది? యుఎస్ ఇరాన్ శాంతి చర్చల వెనుక అసలు గేమ్ ఏంటి? ఇది శాంతి కోసమేనా లేక ఇంకేదైనా ప్లాన్ ఉందా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ కొలను. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ ల్యాబ్. ఇప్పుడు ప్రపంచం మొత్తం చూసి ఒక పెద్ద న్యూస్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు విషయం ఏంటంటే, ప్రస్తుతం యుఎస్ మరియు ఇరాన్ మధ్య జరిగిన యుద్ధం తర్వాత శాంతి చర్చలు పాకిస్తాన్లో జరగడానికి రంగం సిద్ధమైంది. ఈ శాంతి చర్చలు ఈ ప్రపంచానికి ఎంతో ఇంపార్టెంట్. ఈ మీటింగ్తోనే యుద్ధం ఆగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం దృష్టి పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వైపు ఉన్నది. ఈ శనివారం ఇక్కడ యుఎస్ అండ్ ఇరాన్ శాంతి చర్చలు జరగబోతున్నాయి. ఇప్పటికీ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తలు తగ్గలేదు. 2 వారాల సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ అక్కడ పరిస్థితి సున్నితంగానే ఉంది. ఈ పరిస్థితిలో పాకిస్తాన్ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రత్యేకంగా ఇరాన్ ప్రతినిధులు సురక్షితంగా ఇస్లామాబాద్ చేరుకోవడానికి, అదే సమయంలో ఇజ్రాయెల్ ఎలాంటి దాడులు చేయకుండా చూసుకోవడం పాకిస్తాన్కి ఒక పెద్ద బాధ్యతగా మారింది. దీంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తమ ఫైటర్ జెట్స్ C-130 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, రీఫిల్లింగ్ ట్యాంకర్స్ మరియు AWACS సిస్టమ్ని మిడిల్ ఈస్ట్కి పంపింది. ఈ మొత్తం ఎయిర్ సెక్యూరిటీ ఆపరేషన్ని కొందరు ఎక్స్పర్ట్స్ ఇరాన్ ఎస్కట్ అని పిలుస్తున్నారు. ఇది పాకిస్తాన్పై ఉన్న ఒత్తిడిని చూపిస్తుంది. ఎందుకంటే ఇది ఇటీవల కాలంలో అత్యంత ముఖ్యమైన డిప్లొమాటిక్ మీటింగ్. ఏప్రిల్ 8న పాకిస్తాన్ సేన సహాయంతో యుఎస్ ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ని సాధించింది. ఇప్పుడు పాకిస్తాన్ మరియు ప్రపంచ లక్ష్యం ఒకటే, ఎలాగైనా ఈ యుద్ధాన్ని ముగించే ఒప్పందాన్ని సాధించడం. పాకిస్తాన్కి ఇక్కడ భయం ఉంది, ఏదైనా కంట్రీ అటాక్ చేస్తుందేమో అని. ఎందుకంటే ఏదైనా కంట్రీ అటాక్ చేస్తే ఈ శాంతి చర్చలు పూర్తిగా విఫలం అవుతాయి. అందుకే పాకిస్తాన్ ఒక స్ట్రాంగ్ సెక్యూరిటీ షీల్డ్ని ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఇంకో కారణం ఏంటంటే, పాకిస్తాన్ తన ఇమేజ్ని గ్లోబల్ లెవెల్లో స్ట్రాంగ్గా చేయాలని చూస్తుంది. అలాగే ఇజ్రాయెల్ వల్ల ఇప్పటికీ టెన్షన్గానే ఉంది. ఈ కారణంగా పాకిస్తాన్ అన్యూజువల్ స్టెప్ తీసుకుంది. పాకిస్తాన్ ఈ మీటింగ్ కోసం ఎలాంటి లోటు లేకుండా ఏర్పాటు చేసింది. ఇస్లామాబాద్లోని కొన్ని ప్రాంతాలను పూర్తిగా మూసివేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా యాక్టివేట్ చేసింది. సౌత్ మరియు వెస్ట్ ఏరోస్పేస్లో భద్రత పెంచారు. పాకిస్తాన్ మంత్రి మోసిన్ నక్వీ మాట్లాడుతూ ఫారెన్ గెస్ట్కి పూర్తి భద్రత ఇవ్వడానికి పూర్తి ప్రణాళిక సిద్ధం చేశారని చెప్పారు. యుఎస్ నుండి వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ ఇప్పటికీ ఇస్లామాబాద్కి బయలుదేరారు. అలాగే ఇరాన్ నుండి పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్ అండ్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ఈ చర్చలకు నాయకత్వం వహించే అవకాశం ఉన్నది. ఈ సమావేశం జరిగితే యుఎస్ మరియు ఇరాన్ మధ్య అత్యంత ముఖ్యమైన ఫేస్ టు ఫేస్ మీటింగ్ ఇదే అవుతుంది. పాకిస్తాన్ ఎందుకు ఇన్ని విమానాలు పంపింది? ఎందుకంటే యుద్ధం వలన ఇరాన్ ఎయిర్ ఫోర్స్ చాలా బలహీనపడింది. అందుకే పాకిస్తాన్ ఇరాన్ ప్రతినిధుల కోసం ఒక ప్రత్యేకమైన ఎయిర్ ఫోర్స్ ప్రొటెక్షన్ షీల్డ్ని ఏర్పాటు చేసింది. దీనికి ప్రధాన కారణం ఈ శాంతి చర్చలను ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేయకుండా చూడడం, ముఖ్యంగా ఇజ్రాయెల్ నుండి వచ్చే ప్రమాదాన్ని నివారించడం. ఇప్పటికే పాకిస్తాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇప్పటికే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖాజా ఆసిఫ్ ఇరాన్ని ఎవిల్ అని అన్నారు. దానికి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. తర్వాత ఆసిఫ్ తన వ్యాఖ్యలను డిలీట్ చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితిలోనే పాకిస్తాన్ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. మిడిల్ ఈస్ట్లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ భారీ డిప్లాయ్మెంట్. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం పాకిస్తాన్ JF-17 అండ్ F-16 జెట్స్ ఇరాన్లోని బందర్ అబ్బాస్ దగ్గర కనిపించాయి. ఇవి ఇరాన్ డెలిగేషన్ ప్లేన్స్ని ఎస్కర్ట్ చేస్తాయి. ఇస్లామాబాద్కి సుమారు 3 గంటల ప్రయాణం. IL-78 రీఫిల్లింగ్ ట్యాంకర్స్, ఇవి ఎక్కువసేపు గాల్లో ఉండడానికి ఉపయోగపడతాయి. C-130 ఎయిర్ క్రాఫ్ట్, ఇవి లాజిస్టిక్ని సపోర్ట్ చేస్తాయి. AWACS ఏరోస్పేస్ని పూర్తిగా పర్యవేక్షించడానికి ఇవి పనిచేస్తాయి. ఇవి అన్నీ కలిసి ఒక భారీ ఎయిర్ సెక్యూరిటీ నెట్వర్క్గా పనిచేస్తాయి. ఇది కేవలం ఇరాన్ వద్ద మాత్రమే కాదు, UAE మరియు సౌదీ అరేబియా వద్ద కూడా పాక్ జెట్స్ కనిపించాయి. అంటే గల్ఫ్ దేశాలతో కూడా కోఆర్డినేషన్ జరుగుతుంది. ఇది పాకిస్తాన్ చరిత్రలో ఒక అరుదైన డిప్లాయ్మెంట్. అయితే చివరి నిమిషంలో ఒక సమస్య వచ్చిందా?
ఇప్పటికీ శాంతి చర్చలు జరుగుతాయా లేదా అనే స్పష్టత లేదు. కారణం లెబానాన్ Something. The Israeli military says it carried out 2 separate attacks in Beirut, targeting a senior Hezbollah commander and another member of the group. According to Lebanon's health ministry, 5 people were killed and 21 were wounded. 4 parked cars were destroyed in the strikes. Witnesses say multiple missiles fired from an Israeli drone destroyed the vehicles, sending thick smoke into the sky. Ambulances and firefighters rushed to the scene, while another strike in Khaleda, south of the capital, killed 2 more people and injured 3 others. ఇరాన్ ఏం చెబుతుందంటే లెబానాన్పై దాడులు కూడా ఈ సీజ్ ఫైర్లో కలపాలి. కానీ దీనికి యుఎస్ మరియు ఇజ్రాయెల్ ఒప్పుకోవడం లేదు. దీంతో ఇజ్రాయెల్ లెబానాన్పై భారీ ఎయిర్ స్ట్రైక్ చేసింది. దీని కారణంగా 24 గంటల్లో 300 మంది పైగా చనిపోయారు. ఈ కారణంగానే ఇరాన్ డెలిగేషన్ ఇంకా ఇస్లామాబాద్కి బయలుదేరలేదు. ఒక ఇరానియన్ అఫీషియల్ ప్రకారం లెబానాన్లో జరుగుతున్న దాడుల కారణంగా ఈ శాంతి చర్చలు జరుగుతాయా లేదా అనే అనిశ్చితి కూడా ఉన్నది. అయితే ఇటీవల ఇజ్రాయెల్ దాడులు తగ్గించింది, లెబానాన్తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. Were killed in 2 incidents in southern Lebanon. According to reports, the UN force investigating the deaths blamed Israeli fire for killing a peacekeeper on Sunday when a projectile exploded in a position near the Achad Kal Qusay. అయితే చివరిగా కొన్ని ప్రశ్నలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇరాన్ డెలిగేషన్ వస్తారా? చర్చలు జరుగుతాయా? ఈ చర్చలు విజయవంతమైతే మిడిల్ ఈస్ట్లో శాంతి రావచ్చు. ఇది ప్రపంచానికి కూడా భారీ ఉపశమనం. లేకపోతే మళ్ళీ యుద్ధం ముదిరే అవకాశం ఉన్నది. సో పాకిస్తాన్కు మనకు ఉన్న వివాదాలను ప్రస్తుతానికి పక్కన పెట్టి మనం కూడా ఈ చర్చలు విజయవంతంగా కావాలని కోరుకుందాం. ఫైనల్గా ఇది ప్రపంచం మొత్తం గమనిస్తున్న కీలక పరిణామం. ఈ చర్చల ఫలితంపై ప్రపంచం భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పగలరు. నచ్చితే వీడియోని లైక్, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.